భారీ అంచనాలు ఓవైపు, కెప్టెన్ వివాదం మరోవైపు. ఇది ఐపీఎల్ 2024లో ముంబై జట్టు అడుగుపెట్టే నాటికి ఆ జట్టు పరిస్థితి. బ్యాటింగ్, బౌలింగ్లో పటిష్టమైన లైనప్ ఆ జట్టు సొంతం. తీరా బరిలో అడుగుపెట్టాక మాత్రం పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ సీజన్లో వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ని సైతం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఏ మ్యాచ్లోనూ స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించట్లేదు. మిగతా జట్లన్నీ ఊహకందని రీతిలో చెలరేగుతుంటే 5 కప్పులు గెలిచిన ముంబై ఆట తీరు మాత్రం పేలవంగా సాగుతోంది. ఒక మ్యాచ్లో గెలిస్తే మరో మ్యాచ్లో చేతులెత్తేస్తోంది. నిలకడగా ఫామ్ కొనసాగించడంలో జట్టు ఆటగాళ్లు సైతం విఫలమవుతున్నారు. ఆడిన 7 మ్యాచ్ల్లో 4 ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్ గెలిచిన మ్యాచ్ల్లో కూడా ఛాంపియన్ టీం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 6 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో అలవోకగా ప్లే ఆఫ్స్లో చేరుతుందనుకున్న టీం కాస్త ఇప్పుడు చెమట ఉడ్చితే కానీ ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే ఒడిదుడుకులతో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కు ఈ పరిస్థితుల్లో మరో షాక్ తగిలింది. బ్యాటింగ్ కోచ్ కీరన్ పొల్లార్డ్ పై భారీ జరిమానా పడింది. వారి మ్యాచ్ ఫీజుల నుంచి 20% మేర కోత పడింది. ఇది లెవెల్ 1 అఫెన్స్. ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.20 ప్రకారం వారు ఈ అఫెన్స్ కు పాల్పడ్డారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా వారిద్దరూ వ్యవహరించిన తీరు జరిమానా విధించడానికి కారణమైంది. అయితే టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్ ఎలాంటి అఫెన్స్ కు పాల్పడ్డారనేది తెలియరాలేదు. ఆర్టికల్ 2.20 నిబంధన ప్రకారం ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంగా, లెక్కలేనితనంగా వ్యవహరించినా అది శిక్షార్హమే అవుతుంది. దాని తీవ్రత ఆధారంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 4 అఫెన్స్ గా నిర్ధారిస్తారు. దీనికి అనుగుణంగా జరిమానా విధిస్తారు. అందుకే జరిమానా విధించారని వారిద్దరూ కూడా తమ నేరాన్ని అంగీకరించినట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ నెల 22న రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడబోతోంది. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఇక నుంచి గెలుపెంతో ముఖ్యమవబోతోంది.